షారోన్. షారోన్, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. యేసయ్య ఉన్నాడు ఇక్కడ. చెప్పమ్మా. 100% ఇక్కడ ఉన్నాడయ్యా. నేను వచ్చిన దగ్గర నుంచి ఎంత వేదనతో నన్ను పిలవా బ్రహ్మా, దేవుడు నా కన్నీళ్ళు చూచాడు. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? 100% ఉన్నాడయ్యా ఇక్కడ. 100% ఖచ్చితంగా నా యేసయ్య అన్నాడు. ఉన్నాడయ్యా. డైరెక్ట్ గా నీ దగ్గరికి పంపించాడు యేసయ్య. అవును బ్రహ్మా. ఆ బిడ్డ పేరు షారోన్, ఆ బిడ్డను పిలువు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆ బిడ్డ పేరు షారోన్, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి పిలువు అన్నాడు యేసయ్య. చాలా వేదనతో వచ్చిన. ఎందుకన్నమ్మా ఎంత వేదన? ఉద్యోగం లేదు, నిరుద్యోగ స్థితిలో ఉంది. నా భర్త తెచ్చే చిన్న జీతం సరిపోవు. చాలా ఆర్థిక ఇబ్బందులు. చాలా నమ్ముతున్నావా చెల్లెమ్మ? నమ్ముతున్నానయ్యా. దేవుడు యేసయ్య నీ కన్నీళ్లు చూస్తున్నాడు. నమ్ముతున్నావు? గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. అమ్మా, ఈ లైవ్ వేల మంది చూస్తున్నారు. ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం ఎప్పుడైనా వచ్చావమ్మా? రాలేదన్న, ఇదే ఫస్ట్ టైం అన్న. నీ ముఖం ఎప్పుడైనా నాకు కనపడ్డదా? తెలీదన్న. నేను లాస్ట్ మంత్ రావాలనుకున్నాను, కానీ ప్రేయర్ మీటింగ్ అయిపోయాక తెలిసిందన్న నాకు ఇక్కడ ప్రేయర్ జరిగిందని. 1కి తెలిసింది. అయ్యో, ప్రార్థన అయిపోయి ఉంటుంది, ఈ నెల ఎలా అయినా రావాలనుకున్నానన్న. తాడేపల్లిగూడెం రావాలనుకున్నాను, అప్పుడు కూడా రాలేకపోయానన్న. ఇదే ఫస్ట్ టైం అన్న మీ దగ్గరికి రావడం. నువ్వు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చావు కాబట్టి. నేను బయటకు వచ్చినంటే వర్షం వచ్చేసింది అన్న, అయినా సరే నేను ఆగకూడదని చెప్పి వచ్చేసానన్న. యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడన్న, 100% ఇక్కడ ఉన్నాడన్న. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడన్న, నా కన్నీటిని దేవుడు చూస్తున్నాడన్న. నన్ను దాటిపోలేదు. మనుషులు చూసినా చూడకపోయినా నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది మండుతున్నారు? సరే, 2 చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఉద్యోగం, చిన్న, కానీ దేవుడు చెబుతున్నాడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నీ కన్నీళ్లను ఆయన బుడ్డిలో దాచుకుంటున్నాడంట. ప్రార్థన చేశాను, నీ కవిలో ఉంచు ప్రభువా, నా కన్నీటిని దాటిపోకని ఇప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తున్నాను. నీకు చక్కని ఉద్యోగాన్ని దేవుడిస్తాడంట. ఇక్కడ నీరును దేవుడు చూస్తున్నాడు. ఎందుకు ప్రభువా మేమంటే ఇంత ప్రేమ? ఈ బిడ్డ దగ్గరికి నేరుగా నన్ను పంపించావు. ఆ బిడ్డ పేరు షారోన్. చాలా ఆర్థిక పోరాటాలతో ఉంది. ఆ బిడ్డను లేపు అన్నావు ప్రభు. ఈ బిడ్డను దర్శించినందుకు వందనాలు. ఈ బిడ్డ కన్నీరు నాట్యముగా మార్చబడునుగాక. కృప కలుగునుగా, కృప కలుగునుగా, కృప కలుగునుగా. బిడ్డని బ్లెస్, నీ మహిమతో నింపు, నీ శక్తితో నింపు. మా చెయ్యెవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తున్నాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఏమనిపిస్తుంది చెప్పు? చాలా సంతోషంగా ఉందండి. గుండెలో ఉన్న వేదన అంతా తొలగిపోయిందా? తొలగిపోయిందన్న. ఈ రోజు సంతోషంగా ఉంటాను దేవుడిచ్చిన మాట పట్టుకున్నాను. ఏం చెప్తావు మరి? చాలా మంది లైవ్ చూస్తున్నారు కదా. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడన్న. నీ ద్వారా మీ ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు అన్న. అన్యాయంగా ఎవరిని మనం అన్న దేవుడు చూస్తాడన్న. అమ్మా దేవుడు మనం వాళ్ళు ఎవరు ఎన్నన్నా నిన్ను మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. పేర్లు పెట్టి పిలవడం వద్దన్న అలాంటి చెప్పండి. కాకినాడ ప్రజలారా ఆపేయమంటారా? దేవుడిచ్చిన బహుమానాన్ని వదులుకోవాలా? చావనైనా దస్తగాని వదిలిపెట్టను. ఆమేన్. ఈ మట్టిలో కలిసే వరకు దేవుడిచ్చిన దాన్ని కాపాడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తావు? జనాలు చాలా మంది చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, మీకు ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, కార్యాలు చేస్తున్నాడు. నేను లైవ్ లో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తానండి. కానీ దేవుడే ఈ దినం నా కన్నీళ్లు చూశాడు. ఎవ్వరు కూడా అన్యాయంగా అసలు ఈ మినిస్ట్రీస్ని విమర్శించొద్దండి. ఎందుకంటే ఇక్కడ కార్యాలు జరుగుతుంది, నేను అనుభవించాను. నాలాంటి వాళ్ళు ఎంతో మందికి అవసరమై ఉన్నది ఈ మినిస్ట్రీ. కానీ మరి మీరు అలా విమర్శించడం ద్వారా చాలామంది కొంచెం అర్థం చేసుకోలేని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ అది మాత్రం దేవుడు మిమ్మల్ని చూస్తాడండి ఖచ్చితంగా. ఆయనకు అనుదృష్టి అందరి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళారంటే మీ మాటలు బట్టి వాళ్ళ తగిన పాపం మీరే చూసుకుంటారండి. ఆమేన్. కృప కలుగునుగా. తండ్రి చెల్లి కన్నీళ్లు తుడవండి. బ్లెస్ చేయండి. ఆమేన్. ఆమేన్. రాసి పెట్టుకో. చక్కని ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్.